చదువు తక్కువైనా సరే చేసే పనిపై పట్టుదల పక్కా ప్రణాళిక ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపిస్తున్నాడు ఆ యువకుడు. కియా లాంటి బహుళజాతి సంస్థలో ఉద్యోగం వచ్చినా ఏదో వెలితి. 18,000 జీతం తన కుటుంబ కష్టాలు తీర్చలేదని గ్రహించాడు. తండ్రి వారసత్వంగా ఇచ్చిన నాటుకోళ్ల పెంపకాన్నే వ్యాపారంగా మార్చుకున్నాడు. అప్పులు చేసి మరీ ఫామ్ ఏర్పాటు చేశాడు. నెలకు లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నాడు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన రమేష్ యాదవ్. చదువు లేదని నిరాశపడలేదు. పేదరికం ఎదురొచ్చినా వెనకడుగు వేయలేదు. తండ్రి చూపిన బాటలో నడుస్తూనే ఆధునిక ఆలోచనలతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు యువకుడు. నాటుకోళ్ల పెంపకాన్ని వ్యాపారంగా మలుచుకున్నాడు. కేవలం 40 కోళ్లతో మొదలై నేడు 1000 కోళ్లతో ఫామ్ నిర్వహిస్తూ లక్షల్లో సంపాదిస్తున్నాడు. స్టెరాయిడ్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ఈ యువకుడి పేరు రమేష్. శ్రీ సత్యసాయి జిల్లా రామాపురం స్వస్థలం. తండ్రికి వ్యవసాయ భూమి లేకపోవడంతో నాటుకోళ్ల పెంపకం చేసేవాడు. పేదరికం కారణంగా 10వ తరగతిలోనే చదువు ఆపేశాడు రమేష్. ఐటీఐ పూర్తి చేశాక కియా కార్ల పరిశ్రమలో 18,000కు ఉద్యోగంలో చేరాడు. ఆ ఆదాయం కుటుంబానికి సరిపోకపోవడంతో ఉద్యోగం వదిలేశాడు. తండ్రికి సహాయంగా ఉంటూనే పూల వ్యాపారం ప్రారంభించాడు. 2 ఏళ్ల క్రితం తండ్రి చనిపోవడంతో కుటుంబ భారమంతా రమేష్పై పడింది. దీంతో తన తండ్రి బాటలోనే నాటుకోళ్ల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించుకున్నాడు రమేష్. 3 years బ్యాక్ ఉస్మానాబాద్ నుంచి మనం పిల్ల తెప్పించుకున్నాము. సో ఆ పిల్ల తెప్పించుకొని డెవలప్ చేసినాము. ఆ పిల్ల వచ్చిన బ్యాచ్ అనేది 80% అమ్ముకున్నాము. ఆ బ్యాచ్ లో మంచి పెట్టెలు ఏవైతే ఉన్నాయో దాన్ని గ్రేడింగ్ చేసుకొని సపరేట్ చేసుకో. సో ఆ సపరేట్ చేసుకొని ఇప్పుడు నేను ఓన్ గా ఇంక్యుబేటర్ ఉంది నాది. ఓన్ గా పిల్ల అనేది గుడ్డు నుంచి పిల్ల నేనే ఓన్గా డెవలప్ చేసుకుంటా ఉన్నాను. సో దాంతోపాటు నేను ఎవ్రీ 1 monthకి నాకు ఒక 300 చిక్స్ బయటకు వస్తాయి మిషన్లో నుంచి. ఆ 300 చిక్స్ని ఇంటి దగ్గరే పెట్టేసి ఒక 2 steps దానికి బ్రూడింగ్ పెట్టేసి దాంతోపాటు వ్యాక్సినేషన్ అంతా కంప్లీట్ చేసి వ్యాక్సినేషన్ అంతా అయిపోయిన తర్వాత 2 months తర్వాత ఎత్తుకొచ్చి దీంట్లో కలుపుకుంటాను సార్. సో దీంట్లో నుంచి మనకి ప్రాఫిట్ ఎట్లా అని చెప్పేసి ఇవేవైతే వెయిట్లు ఉన్నాయో వెయిట్లని మీట్ పర్పస్గానే అమ్ముతాను. దాంతోపాటు గుడ్లు పెట్టేవి అవి పర్ ఎగ్ 15 రూపాయలు మనం ఇక్కడే ఫామ్ దగ్గరే సేల్ చేస్తూ ఉన్నాము. బయట వేరే కస్టమర్ వచ్చేసి నాకు బల్క్గా ఆర్డర్ కావాలని అడ్వాన్స్ ఇస్తా అని చెప్పినా కూడా ఆయనకి నేను ఇవ్వలేదు. సో మనకి బిజినెస్ డెవలప్ అయిపోతే ఈరోజు నేను ఈ ఫీల్డ్లో నిలదొక్కున్నానంటే రేపొద్దున నా పిల్లలు కూడా హ్యాపీగా ఇదే ఫీల్డ్లో మూవ్ అవ్వచ్చు సార్. కేవలం 40 కోళ్లతో ప్రారంభమైన రమేష్ వ్యాపారం ఏడాదిలోనే 200 కోళ్లకు చేరింది. ఇంటి వద్ద స్థలం సరిపోకపోవడంతో కొండాపురం కాలనీలో ఒక రైతు వద్ద మల్బరీ షెడ్డును ఏడాదికి ₹1,00,000 అద్దెకు తీసుకున్నాడు. తనకున్న అనుభవంతో 6 లక్షల రూపాయల ప్రైవేట్ అప్పు చేసి నాటుకోళ్ల ఫామ్ను ఆధునికీకరించాడు. 800 కోడి పిల్లలతో ప్రారంభించిన ఈ ఫామ్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఏడాదిలోనే అప్పు మొత్తం తీర్చేసి లాభాల బాట పట్టాడు. సో నాటి కోళ్ళ ఫామ్ అయితే మన సర్కిల్లో ఎక్కడా కూడా లేదు. ఉన్నా కూడా ఏం చేస్తున్నారంటే ఫీడ్ అనేది బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ వస్తుంది. ఆ ఫీడ్ వేసేసి మేపుతారు. 2 monthsలో ఇది కటింగ్ వచ్చేస్తుంది. సో ఆ ఫీడ్ వేసి ఇది మేపిన తర్వాత 2 monthsలో కటింగ్ వస్తే దాని మీట్ కూడా ఏం పెద్ద క్వాలిటీ ఉండలేదు. సో నేను న్యాచురల్గా మేపుతున్నాను కాబట్టి ఆల్మోస్ట్ 8 months పడుతుంది నాకు క్రాప్ కటింగ్ రావడానికి. ఆ 8 months వరకు నేను ఏదైతే దానికి పెడతానో తెల్లజొన్న కానీ మొక్కజొన్న కానీ బయట దొరికే తరకారీ బీట్రూటు క్యారెట్ ముల్లంగి సో ఇదంతా కూడా వేస్తాను. దాంతోపాటు అరిటాకు మునగాకు అవిసాకు దాంట్లో కూడా వేస్తాను. ఎడ్జ్లోసన్ గడ్డి పెట్టుకున్నాను. ఎడ్జ్లోసన్ గడ్డి కూడా ఇస్తాను ప్రోటీన్ కంటెంట్ కోసం. సో ఇన్ని విధాలుగా మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు నా కోడి ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. మీట్ కంప్లైంట్ కూడా ఏది కూడా రాదు సార్. రమేష్ తన ఫామ్లో సోనాలి కడక్నాథ్ వంటి మేలుజాతి కోళ్లను పెంచుతున్నాడు. ఇవి ఏడాదికి 250 నుంచి 300 గుడ్లు పెడుతుండటంతో నిత్యం ఆదాయం వస్తోంది. ఒక్కో గుడ్డును 15 రూపాయలకు, లైవ్ నాటుకోడిని కిలో 450 రూపాయలకు విక్రయిస్తున్నాడు. ఎలాంటి స్టెరాయిడ్స్ వాడకుండా క్యాబేజీ బీట్రూట్ వంటి సేంద్రియ ఆహారాన్ని అందిస్తూ
ప్రకృతి సిద్ధంగా పెంచుతుండటంతో వినియోగదారులు క్యూ కడుతున్నారు. కంప్లీట్గా ఎత్తి అమ్మేసుకుంటే ఒక బ్యాచ్కి 6 నుంచి 8 లక్షల వరకు మిగులుతుంది సార్. మన యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఇంకో దాంట్లో చెప్పేస్తారు పిల్ల 8 రూపాయలు, 80 రూపాయలు, 70 రూపాయలు, 60 రూపాయలు దొరుకుతాయి, 15-20 వేలు ఉంటే బిజినెస్ చేసుకోవచ్చు, హ్యాపీగా సంపాదించుకోవచ్చు. అదంతా అబద్ధం. ఏదైతే మనం ఒక బ్యాచ్ తయారు చేసుకోవాలంటే ఒక పిల్ల కాస్ట్ మాత్రమే చెప్తారు యూట్యూబ్లో ఎవరైనా కానీ. సో పిల్ల కాస్ట్ ఎంత ఉందో దానికి రెట్టింపు 10 మనకి ఫీడ్ ఖర్చు అనేది ఉంటుంది. దీంట్లో మెయింటెనెన్స్ అనేది 90% ఉండాలి. ఎక్కడైతే మెయింటెనెన్స్ లోపం వస్తుందో ఆ రోజు పిల్ల కొలాప్స్ అయిపోతుంది. చిన్న పిల్ల తెచ్చి మేపాలంటే దాంట్లో ఖచ్చితంగా అనుభవం ఉంటేనే చిన్న పిల్ల జోలికి పోవాలి. సో నాకు 4 years 5 years అనుభవం ఉంది కాబట్టి ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు వేరే వాళ్ళ దగ్గర కేజీ, అర్ధ కేజీ, 2 కేజీలు ఉండే కోళ్ళ తెచ్చి నేను ఇంటి దగ్గర సేల్ చేసుకునేవాడిని. సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వేసినాను, అర్ధ కేజీ, 1/4 కేజీ అట్లుండేవి. దాని తర్వాత 1 month పిల్లలు తెచ్చుకొని నేను డెవలప్ చేసుకున్నాను సార్. పెనుకొండ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఫామ్ వద్దకే వెళ్లి కోడిగుడ్లు కొనుగోలు చేస్తున్నారు. ఫారం వద్ద కోళ్లు పెంచుతున్న తీరును చూసి అనేక మంది తెలిసిన వారికి చెబుతుండటంతో నాటుకోడి గుడ్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. మేము బతకాలంటే ఇదే ఆధారము. మాకెక్కడ భూమి లేదు, ఎవరు మాకు సహాయం చేయలేదు. మా ఆయన ఫస్ట్ టైం వ్యాపారం చేస్తాండే. వ్యాపారం తర్వాత ఈ కోళ్ళు ఎంచుకున్నాము. ఈ కోళ్ళల్లో ఫీడ్ లేదు, దీంట్లోకి అంత ఆర్గానిక్ పరంగానే. ఇవి క్యారెట్ అంట, ముల్లంగి, బీట్రూట్, కోసు, దోస, ఆకుకూరలుగానే వేస్తాము. ఇక్కడ మా ఆయన ఓన్గా సంపాదించినది పెట్టినారు. వాళ్ళ బావమరిది, వాళ్ళ సిస్టర్, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఆయన వాళ్ళంతా బాగా కష్టపడుకుంటున్నారు. గుడ్లకి వస్తున్నారు, కోళ్ళకి వస్తున్నారు. దానా అంటే అంతా ఫ్రూట్స్, క్యారెట్, బీట్రూట్, తర్వాత కోసు, మొక్కజొన్న, ఇదంతా దానికి ఫీడ్గా ఇస్తున్నారు. 24 hours కష్టపడుతున్నారు. మనం జిమ్ పోతాం కాబట్టి డైలీ బాయిలర్ కోడి ఎగ్స్ యూజ్ చేయము. అందుకని ఇక్కడ మనకి పెనుగొండకి 2 kilometers లాంగ్ అయినా కూడా పర్లేదని ఇక్కడ 15 రూపాయలు గుడ్డు. ఇక్కడ బాగా వెజిటేబుల్స్ వేసి బాగా కోళ్ళకి బాగా మేత వేసి పెంచుతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకొని పోతున్నాం. సొంతంగా భూమి లేకపోవడం, అద్దె షెడ్డులో కోళ్ల ఫామ్ నిర్వహిస్తున్నందున బ్యాంక్ అధికారులు రుణాలివ్వడం లేదని, ప్రభుత్వం సహాయం చేస్తే తాను మరింత అభివృద్ధి సాధిస్తానని చెబుతున్నాడు రమేష్ యాదవ్.